అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు నలుగురు సాక్షులు ఉన్నారు. మీరు చెప్పమన్నది చెబితే చాలు, కాదు అని మీరు గన నిరాకరిస్తే తరువాత మిమ్మల్ని ఈ శవం కూడా కనపడకుండా చేస్తానని చెప్పి బెదిరించి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. అయితే ఈ విషయం మొత్తం కూడా చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి తెలిసింది. తమ్ముడికి తెలియగానే ఏం చేశాడు, వెంటనే వాళ్ళ లాయర్కి ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళ లాయర్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ సాక్షులు నలుగురిని కూడా పోలీసులు స్టేషన్ కు పిలిచి విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని అయితే వాళ్ళ లాయర్ చెప్పమన్నట్టుగా చెప్పమన్నారు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు కూడా ఇస్తామన్నారు, కాదు అంటే ఈ శవాన్ని కూడా కనపడకుండా చేస్తానని బెదిరించారు. దాంతో మేము భయపడి ఆ డబ్బులు తీసుకున్నామని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఒప్పుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అయితే సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి అనంతబాబు హత్య చేశాడు అనేది తేట తెల్లమైంది. ఎప్పుడైతే నువ్వు సాక్షులను భయపెట్టాలి, బెదిరించాలి అనుకున్నావో, తప్పుడు వాంగ్మూలాలు చెప్పించాలి అనుకున్నావో, అప్పుడే నువ్వు హత్య చేశావని చెప్పి ఒప్పుకున్నట్టే. ఇమీడియట్ గా కోర్టులు బెయిల్ రద్దు చేస్తాయి. ఏది ఏమైనా అనంతబాబు మెడకైతే ఈ హత్య కేసు బలంగా బిగుసుకుందని స్పష్టంగా చెప్పొచ్చు.